మరో ప్రభుత్వ శాఖలో ఏసీబీ కొరడా జులిపించింది. అక్రమార్జనతో కోట్లు కూడబెట్టిన హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బచ్చు రవీందర్ బండారాన్ని ఏసీబీ అధికారులు బట్టబయలు చేశారు. హైదరాబాద్తో పాటు 12 ప్రాంతాల్లో ఏకకాలంలో జరిపిన మెరుపు దాడుల్లో కోట్లాది రూపాయల బినామీ ఆస్తులు, లగ్జరీ విల్లాలు, కిలోల కొద్దీ బంగారం బయటపడింది. భాగ్యనగరంలో మరో అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బచ్చు రవీందర్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ తో పాటు 12 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ సోదాలు జరిగాయి. రవీందర్ ఇల్లు, కార్యాలయాల్లో జరిగిన తనిఖీల్లో దాదాపు 9.24 కోట్ల రూపాయల ప్రభుత్వ లెక్కల ఆస్తులను అధికారులు గుర్తించారు. అయితే వీటి బహిరంగ మార్కెట్ విలువ 50 కోట్లకు పైగానే ఉంటుందని ఏసీబీ అంచనా వేస్తోంది. ఈ సోదాల్లో భాగంగా నార్సింగి, నానక్రామ్గూడ, సుమధుర, వాసవి ప్రాజెక్టుల్లో నివాస ప్లాట్లతో పాటు కొండకల్, కిస్తాపూర్, పసుమాలలో 5 ఓపెన్ ప్లాట్లను గుర్తించారు. అలాగే శంషాబాద్, షాబాద్, కొత్తూరులో 4 ఎకరాల వ్యవసాయ భూమి, శంకరపల్లి మోకలలో లగ్జరీ విల్లా, కొండాపూర్ మసీద్ బండాలో G+4 భవనం పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. రవీందర్ నివాసంలో 4 లక్షల రూపాయల నగదు, బ్యాంక్ ఖాతాల్లో 45 లక్షల రూపాయల డిపాజిట్లు, 4 బ్యాంకు లాకర్లను కనుగొన్నారు. ఇవే కాకుండా దాదాపు కిలోన్నర బంగారు ఆభరణాలు, 12.5 కిలోల వెండి, 10 లక్షల రూపాయలు విలువైన ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ తో పాటు ఇంట్లో నిల్వ ఉంచిన 18 ఖరీదైన విదేశీ లిక్కర్ బాటిళ్లను సీజ్ చేశారు. రవీందర్ ను రిమాండ్ కు తరలించారు.